కొత్త వాళ్ళకి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. ఈ హైదరాబాద్‌లో బైక్ టాక్సీ చేస్తే ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? 1 డేకి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? 1 వీక్‌కి ఎంత ఎర్నింగ్స్ వస్తాయి? ఒక నెలంతా పని చేస్తే ఎంత మనీ వస్తాయి? నిజానికి ఒక రోజంతా కష్టపడి పని చేస్తే 8 అవర్స్ వర్క్ చేస్తే అప్ టు 1200 నుంచి రూ. 1400 ఎర్నింగ్స్ వచ్చే అవకాశం అయితే ఉంది. డిపెండ్స్ ఆన్ మీరు ఏ టైమ్‌లో స్టార్ట్ అయ్యారు, మీకు ఎలాంటి రైడ్స్ వచ్చాయి అనే దాన్ని బట్టి ఈ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. ఇకపోతే వారం మొత్తం కష్టపడితే మీకు 8-9,000 సమ్‌టైమ్స్ 6-9,000 ఈ మధ్యలో ఎర్నింగ్స్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ మీరు ఎక్కువగా వర్క్ చేస్తేనే ఎక్కువ ఎర్నింగ్స్ అయితే వస్తాయి. నెల మొత్తంగా కౌంటింగ్ చేస్తే యావరేజ్‌గా 25,000-30,000 వరకు ఎర్నింగ్ చేసుకోవచ్చు. అదేంటన్నా పర్ డేకి రూ. 1000 లెక్కేసుకున్నా సరే 30 రోజులకి 30,000 ఎర్నింగ్ చేయొచ్చు కదా! అని. బట్ 30 రోజులు ఇక్కడికొచ్చి వర్క్ చేయరు కదా! హాలిడేస్ ఉంటాయి. సండేస్ ఉంటాయి. ఫ్యామిలీకి మీరు టైమ్ స్పెండ్ చేయరా? సో, యావరేజ్‌గా 5 డేస్ లీవ్స్ తీసేయండి. అంటే వర్కింగ్ డేస్ వచ్చేసరికి ఒక నెలలో 25 రోజులే. పెట్రోల్ పోయి రూ. 1000 రోజుకి సంపాదించుకున్నా సరే నెలకి 25,000 అయితే సంపాదించుకోవచ్చు. ఆ 25,000 సంపాదించాలంటే రైడర్‌కి చుక్కలు కనిపిస్తాయి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. హైదరాబాద్‌లో ఎంత ట్రాఫిక్ ఉంటుందో మీ అందరికీ నేను మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. వీడియో చూడటానికి చాలా అందంగా ఉంటుంది. బట్ ఇక్కడికొచ్చి పని చేయడం చాలా కష్టంగా ఉంటుంది. ఇక్కడికొచ్చి పని చేయాలంటే చాలా ధైర్యం ఉండాలి, ఓపిక ఉండాలి. అవన్నీ ఉండాలి. అవన్నీ ఉంటేనే రైడర్స్‌గా మారొచ్చు.